హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ జూన్ 5వ తారీఖునే ఎందుకు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు? మరి ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏ రకమైనటువంటి అంశాలను ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది? అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి మొదలైన విషయాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మనం పర్యావరణానికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భూగోళంపై సమస్త ప్రాణికోటి మనుగడకు ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణం అవసరం. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, పల్లెలతో సహా ఎక్కడ చూసినా కానీ పర్యావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయింది. అది అభివృద్ధి ముసుగులో అటు పరిశ్రమల నుంచి కానీ ఇక పట్టణాలు పెరగటం వలన కానీ లేదా మానవ కార్యకలాపాల వలన కానీ పర్యావరణం అంతా కూడా మనకి కాలుష్యమయమైంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే 1973 నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే పర్యావరణం ఏ విధంగా హాని జరుగుతుంది, మరి ఈ పర్యావరణానికి హాని జరగకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి మొదలైన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయటమే ఈ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే చెప్తున్నారు చూడండి, భూగోళంపై సమస్త ప్రాణికోటి మనుగడకు ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణం అవసరం. ఆరోగ్యవంతమైన పర్యావరణం. అయితే మానవ కార్యకలాపాలు, విపత్తులు మొదలైనవి పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అంటే ఈ యొక్క మానవ కార్యకలాపాలు, అది పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు లేదా ఇతర ఏ కార్యకలాపాలైనా కావచ్చు, దాంతోపాటుగా విపత్తులు అంటే భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, లేదంటే కనుక భూగోళం బాగా వేడి గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా విపత్తులుగా మనం చెప్పుకుంటాం. ఈ ఒకవైపున విపత్తులు, మరొక వైపున మానవ కార్యకలాపాలు, ఇవి రెండు కూడా పర్యావరణాన్ని హాని కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పరిసరాలతో పాటు జీవ వైవిధ్యం కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. జీవ వైవిధ్యం కూడా, పర్యావరణం సమతౌల్యంగా ఉందనుకోండి, ఆరోగ్యవంతమైన పర్యావరణం ఉందనుకోండి, ఈ యొక్క జీవ వైవిధ్యానికి ఏ రకమైనటువంటి డోకా ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ ఆరోగ్యమైనటువంటి పర్యావరణం ఈ యొక్క కలుషితమైందో ఆటోమేటిక్గా మనకి భూగోళంపై ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందో కొన్ని రకాలైనటువంటి జీవులు మనుగడే కష్టతరం అవుతుంది ఈ యొక్క భూగోళంపై. సో కాబట్టి పర్యావరణ సమతౌల్యత అనేది లేదా ఆరోగ్యవంతమైన పర్యావరణం అనేది అత్యంత ప్రధానమైన అంశంగా నేడు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. మరి పర్యావరణ సమస్యలు, సవాళ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కదా, ఎందుకు జరుపుకుంటున్నామయ్యా పర్యావరణ దినోత్సవాన్ని అంటే ఈ పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పటమే ఈ యొక్క రోజు యొక్క ప్రధానమైనటువంటి అంశం. అందుకని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ చూడండి, ప్రపంచం మొత్తం పర్యావరణంతో ఆవరించబడి ఉంటుందని చెప్పి ఈ బొమ్మలో మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్. ఇక మనం నివసించే పరిసరాలే పర్యావరణం. మనం నివసించే పరిసరాలే పర్యావరణం అంటే ఏంటండి? పర్యావరణం అంటే మనం నివసించే పరిసరాలే పర్యావరణం. మరి ఇది ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. అంటే ఈ యొక్క మనం నివసించేటటువంటి ఈ పర్యావరణం అనేటువంటి తెలుగు పదం, అయితే ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. మరి ఫ్రెంచ్ భాషలో ఎన్విరాన్ అనగా మన చుట్టూ ఉన్న ప్రాంతం, దాన్ని మనం ఏమన్నాము? మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అన్నాం. సో కాబట్టి ఎన్విరాన్ అనగా మన చుట్టూ ఉన్న ప్రాంతం అని అర్థం. ఇందులో జీవ నిర్జీవ అంశాలు భాగంగా ఉంటాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో జీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలుపుకునే మనం పర్యావరణము అన్నాము. ఓకే. ఇక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం భూమిపై వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల మంది జనాభానే ఉండేవారు. అంటే మనకి
భూగోళంపై జీవరాశి ఉద్భవించిన తర్వాత అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు, అంటే క్రీస్తు శకం 2025, అదేవిధంగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం అప్పుడు వ్యవసాయం ప్రారంభమైంది భూమి మీద. మరి ఈ భూమిపై వ్యవసాయం ప్రారంభమైనప్పుడు అంటే వ్యవసాయం సాగు చేయటం తెలిసిన నాటి నుండి, ఎప్పుడు తెలిసిందండి వ్యవసాయం సాగు చేయటం అనేది మన జనాభాకి అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితమే వ్యవసాయాన్ని మన వాళ్ళు చేయటం మొదలుపెట్టారు భూగోళంపై. అప్పుడు మొత్తం ప్రపంచ జనాభా ఎంత ఉండేదయ్యా అంటే కేవలం 40 లక్షల మందే ఉండేవారు. ఆ తర్వాత 1750 నాటికి అంటే క్రీస్తు శకం 1750 నాటికి ఆ జనాభా 50 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 1900 సంవత్సరానికి 100 కోట్లకు చేరింది. మరి ఇప్పుడు అంటే ప్రజెంట్ తీసుకున్నప్పుడు మనకి 2025 నాటికి ఎంతమంది ఉన్నారయ్యా? 800 కోట్లు అయ్యారు. మరి ఇదే జనాభా ఈ విధంగానే పెరుగుతూ పోతే 2100 సంవత్సరానికి అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా, 2100 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరే అవకాశం ఉంటుందని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అంచనా వేయటం జరిగింది. చూడండి, అంటే ప్రపంచ జనాభా ఎట్లా పెరిగారు అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైనప్పుడు ప్రపంచం మొత్తం మీద అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకా అప్పుడు పరిశ్రమలు ఇవన్నీ కూడా నగరాలనే అభివృద్ధి జరగలేదు కదండి. అప్పుడు 10,000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైనప్పుడు అంటే వ్యవసాయం చేయటం నేర్చుకున్నటువంటి జనాభా పరంగా చూసినప్పుడు అప్పుడు ప్రపంచంలో మొత్తం 40 లక్షల మంది జనాభా ఉండేవాడు, అన్ని ఖండాలు కలుపుకొని. వారు 1750 వచ్చేసరికి అంటే క్రీస్తు శకం 1750 వచ్చేసరికి 50 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 1900 సంవత్సరం వచ్చేసరికి 100 కోట్లకు పెరిగింది. చూడండి, అంటే 50 కోట్ల జనాభా కావటానికి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1750 దాకా పట్టింది. మరి 1750 నుంచి 1900 దాకా అంటే దగ్గర ఒక జస్ట్ 150 సంవత్సరాల్లోనే ఈ 50 కోట్ల జనాభా 100 కోట్లకు అయ్యారు. అంతేకాదు, మరి ఈ 1900 నుంచి 2000 సంవత్సరం వచ్చేసరికి ఈ జనాభా అంటే ప్రస్తుతం అంటే ఈ 1900 సంవత్సరం నుంచి 2025 అంటే 125 సంవత్సరాలకే చూడండి 100 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగారు. ఇక 2025 నుంచి 2100 వచ్చేసరికి ఈ 75 సంవత్సరాల్లో మరొక 200 కోట్లు పెరిగి దాదాపు 1000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి. చూడండి, జనాభా ఎట్లా విస్ఫోటనంగా పెరిగిపోతూ ఉన్నారో ప్రపంచంలో ఉంది. మరి జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగటంతో అభివృద్ధిలో భాగంగా అనేక పరిశ్రమలు స్థాపిస్తున్నారు. అంతే కదా, మానవులు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉంది, వాళ్ళకి కావలసిన అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చినాయి. అంటే ఒక పని చేయడానికి అందరికీ కావలసినటువంటి ఆహారం కావచ్చు, అందరికీ కావాల్సిన అవసరాలు తీర్చడానికి పెద్ద మొత్తంలో వస్తువులు ఉత్పత్తి చేయాలి. మరి పెద్ద మొత్తంలో వస్తువులు ఉత్పత్తి చేయాలంటే పరిశ్రమలు స్థాపించాలి. సో ఈ పరిశ్రమలు స్థాపించడం వలన అంతిమంగా పర్యావరణానికి హాని కలుగుతుంది, కాలుష్యం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా పరిశ్రమలు స్థాపిస్తున్నారు. వీటి నుంచి విడుదలయ్యే ఉద్గారాలు వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజు పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. అంతే కదా, మనకి జనాభా పెరుగుతున్నారు పరిశ్రమల వల్ల, అదేవిధంగా జనాభా ఉపయోగించేటటువంటి వాహనాల వలన ఇలా వాయు కాలుష్యము, జల కాలుష్యము అన్నీ కూడా పెరిగిపోతూ అంతిమంగా పర్యావరణం అనేది కాలుష్యం బారిన పడుతూ ఉంది. రైట్, ఇక్కడ చూడండి, ప్రస్తుతం జనాభా పరంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ఈరోజే మనకు వార్తలు వచ్చేసినాయి ఏమనండి, 2027 నాటికి మన భారతదేశ జనాభా గణనను చేపట్టనున్నారు. సో 2027లో మన దేశ జనాభా గణన అంటే 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సింది కొంత ఆలస్యం అవటం వలన ఈరోజే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏమనండి, 2027లో జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. సో కాబట్టి 2027 అఫీషియల్గా జనాభా లెక్కలు సేకరించే నాటికి ప్రస్తుతం మనం తీసుకుంటే కనుక మనకి అందినటువంటి గణాంకాల ప్రకారం తీసుకుంటే చైనా జనాభాను దాటి భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించింది. సో అధికారికంగా జనాభా లెక్కలు చెప్పపోయినప్పటికీ అనధికారికంగా ప్రపంచంలో చైనా జనాభాను భారతదేశం అధిగమించినట్లు మనం గుర్తించాలి. సో అందుకని ప్రస్తుతం జనాభా పరంగా భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. పర్యావరణ సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
48A ఆర్టికల్ 48A, అదేవిధంగా 51A మరి సబ్ క్లాజ్ జీని నిబంధనలు తేవడం జరిగింది. మరి ఈ రెండు ఏం చెప్తున్నాయ్యా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి 48A, 51A మరియు జీ నిబంధనలు ఏం చెప్తున్నాయ్యా అంటే సహజ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి ప్రతి రాష్ట్రం యొక్క విధి అని. అంటే ప్రతి రాష్ట్రం యొక్క విధి ఏంటంటే పర్యావరణ సంరక్షణ, అభివృద్ధి అనేది, పర్యావరణ అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ అనేది ప్రతి రాష్ట్రం విధి అని ఈ యొక్క ఆర్టికల్ అధికరణ 48A చెబుతుంటే ప్రతి పౌరుడు విధి అని కూడా ఆర్టికల్ 51A జీ అనేది చెబుతూ ఉంది. ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఇక మన దేశంలో ముఖ్యమైనటువంటి పర్యావరణ పరిరక్షణ చట్టాలు, మరి ప్రతి పౌరుడు యొక్క బాధ్యత అనుకున్నాము, లేదా ప్రతి రాష్ట్రం యొక్క బాధ్యత అనుకున్నాము పర్యావరణాన్ని పరిరక్షించడానికి. మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొన్ని చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది ఈ పర్యావరణానికి సంబంధించి. ఏంటండి ఆ చట్టాలు అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఇక నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974. ఇక వాయు కాలుష్య నివారణ నియంత్రణ 1981. ఇక పర్యావరణ సంరక్షణ చట్టం 1986, జీవ వైవిధ్య చట్టం 2002, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010. ఇవన్నీ కూడా వివిధ సందర్భాలలో పర్యావరణాన్ని రక్షించడానికి లేదా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసినటువంటి చట్టాలు. అంటే 1972 నుంచి 2010 వరకు వివిధ సందర్భాలలో వివిధ చట్టాలను ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మనం చేయటం జరిగింది. అందులోనే జంతు సంరక్షణ ఉంది, వాయు సంరక్షణ ఉంది, వాయు కాలుష్య చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నటువంటి చట్టాలు. ఇక చివరిగా చారిత్రక నేపథ్యం. ఈ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి చారిత్రక నేపథ్యం తీసుకుంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుంచి 15 తారీఖుల మధ్య స్వీడన్లోని స్టాక్హోమ్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు అంటే అప్పటి వరకు పర్యావరణం మీద ఏ దేశంలో ఆ దేశం కొన్ని చట్టాలు చేసినప్పటికీ, కొన్ని చర్యలు చేసినప్పటికీ అధికారికంగా చట్టపరంగా ఎక్కువ చట్టాలు అనేవి రాలేదు అప్పటి వరకు ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా యుఎన్ఓ ఆధ్వర్యంలో 1972లో జూన్ 5 నుంచి 15 వరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, ఓజోన్ పొర దెబ్బతింటుందని, దీనివల్ల జరిగే అనర్థాలు వీటన్నిటిని ప్రపంచ దేశాలు చెప్పడం కోసం ఈ ప్రపంచ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది స్టాక్హోమ్లో 1972 జూన్ 5 నుంచి 15 తారీఖుల మధ్య. మరి పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు జూన్ 5న ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం అంటే యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గుర్తుగా 1973 నుంచి ప్రతి ఏటా ఆ 5వ తారీఖు అంటే జూన్ 5వ తారీఖును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించాలి ప్రతి సంవత్సరం జూన్ 5న అని ఎప్పుడు నిర్ణయించుకున్నారంటే 1973 నుంచి నిర్ణయించుకున్నారు. ఓకే, దీని యొక్క థీమ్ ఏంటయ్యా అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిద్దంట. అందుకని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను గనక మనం తగ్గించగలిగితే, రూపుమాపగలిగితే మన పర్యావరణాన్ని మనం ఎక్కువగా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రధాన థీమ్గా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతరించడం, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దాన్ని థీమ్గా తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రధానంగా పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.